ఇంత త్వరగా అంత వయసులోనే రాజు అయిపోతాడు అంటే తల్లిదండ్రులకి మా అబ్బాయి గురించి ప్రార్థన చేయండి అన్న అవకాశమే లేదు అసలు. ఇవాళ రేపు తల్లిదండ్రులకి అందరికి ఏం కావాలా, ఏది చూసినా మా ఊడి గురించి ప్రార్థన చేయండి, మా అమ్మాయి గురించి ప్రార్థన చేయండి, ఇదే వాళ్ళ. దావీదుకైతే వాళ్ళ అమ్మ నాన్నకి ఆ బాధ లేదు. బాధ లేకపోగా 30 ఏళ్ళకి రాజు అయిపోయాడు ఆయన. ఇక్కడ మనం గమనించాల్సిన విషయాలు ఏంటంటే, మీలో సేవకులు బైబిల్ చదివే వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను అవుట్లైన్గా చెప్తుంటాను. దావీదు 17 ఏళ్ల వయసు. నేను అన్ని చోట్ల నేను నమ్మిందే చెప్తా, నేను చేసిందే చెప్తా, నేను విన్నది చెప్పను. ఎందుకంటే విన్నది బాగుంటుంది, ఎవరికి పని చేయదు అది. క్రీస్తుని గురించిన అనుభవ సాక్ష్యం మనకు ఉండాలి కదా. అలాగనే వాక్యము గురించి అనుభవించింది అయితే అది బాగా మనం చెప్పగలుగుతాం, జనాలకు కూడా పనిచేస్తుంది. బైబిల్లో దావీదికి అయిందంట అంటే మరి నీకేం కాలేదుగా, మరి ఏం చేయాలి, నీ మాట ఎందుకు వినాలి? యోసేపుకి అయిందంటగా, మనకేం కావట్లేదుగా, మన మాట ఎందుకు వినాలి అసలు? మా దేవుడు అప్పుడున్నాడు, ఇప్పుడు నువ్వు చెప్పే దేవుడు నీకే ఉపయోగపడలేదు అంటారు జనాలు కదా. అందుకని మనం ప్రకటిస్తున్న దేవుడు మన జీవితంలో ఏం చేశాడు అన్నది కూడా మనం చూడాలి. దావీదు 17 ఏళ్ల వయసులోనే, నేను అనేక సార్లు చెప్తున్నా, మళ్ళా చెప్తే ఎక్కడికి వెళ్ళినా చెప్తా, ఎందుకంటే ఇదే కేవలము క్రైస్తవులకు లోపం, మనుషులకి లోపం, ముఖ్యంగా క్రైస్తవులకు మరీ ఎక్కువగా. 17 ఏళ్ల వయసులో దావీదు తండ్రి పని మీద ఉన్నాడు. అసలు మీలో నేనైనా మీరైనా సరే భూమి మీద ఎవరి పని మీద ఉండాలా? 12 ఏళ్ల వయసులో లూకా సువార్తలో ప్రభు అంటాడు, నేను నా తండ్రి పని మీద ఉన్నాను, మీకు తెలియదా? అసలు బిజీ 24 గంటలు దేని మీద ఉన్నారంతా? మనం ఉంటే ఈ భూమి మీద ఉన్న తండ్రి పని మీద ఉండాలా, పరలోకపు తండ్రి పని, 2 పనుల మీద ఉండాలా. ఇక సొంత పని అనేది లేదు అసలు. కానీ ఎవడికాడికి నాకు ఏమంటారు, నాకు పని ఉన్న తర్వాత వస్తా అంటాడు. నువ్వు మీ విశ్వాసకి ఫోన్ చేయి, ఏమంటాడు, పని ఉంది అంటాడు. అది ఎవడి పని? అది చర్చి పని కాదు, పాస్టర్ గారి పని కాదు, దేవుడి పని అంతకన్నా. కానీ ఆడికైతే ఖాళీ ఉండదు. నా పని మీద ఉందానంటాడు, ఇవాళ కాదు రేపు అంటాడు. అసలు పని ఎవరికి ఎక్కడి నుంచి వస్తుందంటే ఎవరికాడికి కల్పించుకుంటున్నారు. బాగుపడాలి పిల్లలారా, వింటారా, యవనస్తులారా, చిన్నల పెద్దలందరూ కూడా మనం సక్సెస్ అవ్వాలి, మనమే ఆశీర్వాద కారణంగా ఉండాలి, మనల్నే దేవుడు అధిపతిగా, నాయకుడిగా, రాజుగా నియమించాలి అంటే నీ యవన దశలోనే నువ్వు పరలోకపు తండ్రి పని మీద, భూమి మీద ఉన్న మన తండ్రి పని మీదే మనం ఉండాలి. హల్లెలూయా. మా డాడీ మాకు పనులు చెప్పేవాడు. మీకు తెలుసో తెలీదు మా డాడీ గురించి. ఇవాళ నేను కానీ, మా తమ్ముడు, మా అక్క కానీ ఈ మాత్రం ఉన్నది. మా ఇంట్లో మేము తింటాం గొప్ప కాదు, ప్రార్థన చేయండి కొంచెం కష్టంగా ఉంది అట్లా అంత లేదు మాకు. మా ఇంట్లో పూటకి 20 మంది పైన తినే ఉంది. నా కాడైనా, మా తమ్ముడి దగ్గరైనా, మా అక్క దగ్గర అయినా సరే మినిమం 20 మంది పైన ఉంటారు ప్రతి పూట. ఇంటికి వెళ్ళట్లేదు, గడవట్లేదు, ప్రార్థన చేయండి అన్న స్టేజ్ పోయింది. అసలు అవి లేవు. ఎందుకని? మేము చిన్నప్పటి నుంచి ఆ తండ్రి పని మీద, మా తండ్రి పని మీదనే ఉన్నాం. ఇంకోటి ఏం లేదు. మా ఇంట్లో ఎంతమంది పని ఉన్నాయి పాప, నువ్వు పిల్లలను వదిలే. మా ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే మా డాడీ మాకు పని చెప్పేవాళ్ళు. మా తమ్ముడికి పని ఉంటుంది, నాకు పని, మా అక్కకి పని. పని లేకుండా అన్నం తినొద్దని బైబిల్లో ఉంది. ఒరే మీరు పని చేయాలరా తినాలంటే అని చెప్పి మాకు చిన్నప్పటి నుంచి పని చెప్పేవాడు. మా తమ్ముడు ఆకుకూరలు పండించాలి, నేను కాయగూరలు పండించాలి. మా చేతి కింద మస్తు మంది ఉన్నారు. వాడి ఇంట్లోకి వెళ్ళి, ఇప్పుడు అంటే పంపులో నీళ్ళు వచ్చినాయి, అప్పుడు మంచినీళ్ళు పోవాలంటే ఊరు బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి. మనకు రోడ్డు ఎక్కే అలవాటు, అంత 10 మందితో మాట్లాడే అలవాటు లేదు. మా తమ్ముడే మొత్తం అందరితో మాట్లాడతాడు. వాడికి సైకిల్ ఇచ్చి బయటికి పంపేవాడు నీళ్ళు తీసిరమ్మని. వాడు సరదాగా పోయి మొత్తం సైకిల్ మీద బిందెలు నీళ్ళు తీసుకొచ్చాడు, తాగే నీళ్ళు. ఇంటికాడ నేను నీళ్ళు. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, అసలు మనం జీవితంలో బాగుపడాలి, ఒక మంచి స్థానంలో రావాలంటే ఇంటికాడ మీ అమ్మ నాన్న చెప్పిన పని చెయ్యాలి ఫస్ట్. చెయ్యనోడు పెద్ద దేవుడు కనిపించే అమ్మ నాన్న పని చెప్తే చేయనోడు దేవుడు చెప్పే పని చేస్తారా? ఇప్పుడు బిజీగా ఉన్నారు.
మీరు ఎవరి పని మీద ఉన్నట్టు? అది మీ పరలోకపు తండ్రి కాదు, ఆత్మీయ తండ్రి కాదు, మీ శారీరక తండ్రి కాదు. ఈ మూడు కాని పని మీద మనం ఉంటాం చాలా బిజీగా. ఎప్పటికీ ఈ మూడు కాకుండా చేసే పనికొచ్చేదే కాదు. యవనస్తులు ఎందుకు చెడిపోతున్నారు? చదువుకోక కాదు, అమ్మ నాన్న మాట వెనక. టెండూల్కర్ పెద్ద చదువుకోవాలా, మన రేవంత్ రెడ్డి కూడా పెద్దగా ఏం చదువుకోవాలా. బాగుపడే వాళ్ళకేనో చదువుకున్నోడికి సంబంధం లేదు. బాగా చదువుకున్నోడు పిచ్చెక్కి తిరుగుతున్నాడు రోడ్ల మీద. చదువుకున్న వాళ్ళందరూ బాగుపడతారని లేదు, చదువుకున్న వాళ్ళందరూ చెడిపోతారని లేదు. పెద్దలంటే గౌరవం ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. కనుక మా ఇంట్లో మేము నేర్చుకున్నది ఏంటంటే, మా డాడీ మాకు నేర్పింది పని చేయకుండా అసలు అనవే అని. ఎవరు చెప్తున్నారు? బైబిల్ చెప్తుంది. పడుకున్నోడు లేపి, నాన్న తిందురారా, నీకు చికెన్ అంటే ఇష్టం కదా. ఆ దున్నపోతలాగా లేగలే వాడిని లేపి చికెన్ అంటే ఇష్టం అంటే ఏంది అని ఇంకా వాడి జీవితాన్ని భవిష్యత్తునంతా పాడు చేస్తున్నారే. ఎక్కడ పోయి వచ్చాడు, ఎప్పుడు పోయి వస్తున్నాడు, 10కి వచ్చినా 9కి వచ్చినా 12కి వచ్చినా ఎక్కడ పోయానో అడగరు, కానీ తిన్నావా అని అడిగి తిని అన్నం పెడతారు. చెడగొట్టే వాళ్ళు ఎవరున్నారు? అందుకనే బైబిల్లో చెడ్డవాళ్ళైనా స్నేహితులు, ఇంటి పొరుగులు, దయ్యం కాదు, చెడ్డవాళ్ళైన తల్లిదండ్రులు. కనుక యవనస్తులు బాగుపడాలి. 30 ఏళ్లకే దేశాన్ని పరిపాలించే అంత ఆశీర్వాదం అంత వచ్చిందంటే దావీదుకి 17 ఏళ్ల వయసులోనే నాన్న చెప్పిన పని చేస్తాడు ఆయన, తండ్రి చెప్పిన పని చేస్తున్నాడు. ఆ తండ్రి చెప్పిన పని చేసేవాడిని ఎప్పుడైనా సరే దేవుడు ఒక రోజున ఖచ్చితంగా హెచ్చిస్తాడు. హల్లెలూయా. మీరు యేసు ప్రభు చరిత్ర చూస్తే కూడా భూమి మీద వచ్చినప్పుడు 12 ఏళ్లకి 3 రోజులు దేవాలయంలో ఉన్నాడు. అయ్యా, క్రిస్మస్ బాగా సెలబ్రేషన్ చేస్తాం కదా, ఈ 3 రోజులు ఎవడన్నా అసలు 3 రోజులు చర్చిలో మీరు ఉంటారా? అసలు ఉండగలరా? మీ దేవుడు యేసు ప్రభు అంటే ఆయన పేరు చెప్తే భజన చేస్తుంటారు, కానీ 3 గంటలు కూడా ఎవడు ఉండడు ఇక్కడ. ఆయన 12 ఏళ్ల వయసులో 3 రోజులు చర్చిలో ఉండిపోయాడు. చర్చిలో ఉండి తింటా ఉంటే పెట్టి పడుకొని, తింటా ఉంటే తిని పడుకొని, ఇలాంటి పనులు చేయలే. 3 రోజులు లేఖనాలు ధ్యానిస్తూ పెద్దల్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు ఆయన. మీ పిల్లలు ఎక్కడున్నారు? మీరు ఎక్కడ ఉంటున్నారు? అసలు మనం నమ్మేది ప్రభువుని, ప్రభు పద్ధతి ఏది మన దగ్గర ఉండదు. కానీ ఆయన 3 రోజులు కూడా లేఖనాలు ధ్యానించి పెద్దలనే ప్రశ్నలేసి దేవాలయంలో ఉండగలిగిన ప్రభు మన మాదిరి కోసం 12 ఏళ్ళప్పుడు వెళ్ళి 30 ఏళ్ల పరిచర్య వరకు, అనగా 18 ఏళ్ళు మరియకి యోసేపుకి లోబడి ఉన్నట్టుగా వాక్యం మనకు తెలియజేస్తుంది. హల్లెలూయా. అంటే ఏంది? దేవుని పని మీద ఉన్నా అని చెప్పి బలాదురుగా రోడ్లెంబడి తిరగటం కాదు. అమ్మ నాన్న చెప్పిన మాట కూడా. కొంతమంది అంతే, బైబిల్లో ఉంది దేవార్పితం అంటాడంట, అడిగి అయిపోయింది, అడిగి ఏమీ లేదు, ఏ బరువు బాధ్యత లేదు. నేను సేవ చేస్తానంటే బరువు బాధ్యత లేకపోతే అట్ట. దావీదు మటుకు ఎంతగా దేవుడు దీవించంటే 17 ఏళ్ల వయసులో అమ్మ నాన్న చెప్పిన మాట, తండ్రి చెప్పిన పని మీద ఉన్నాడు. ఆయన ఏం చెప్తాడు? ఈ మాట ఎక్కడ తెలుసా? సౌలు దగ్గరికి వెళ్ళినప్పుడు దావీదుకి అందరి దగ్గరికి యుద్ధం వచ్చింది. యుద్ధం వస్తే ఏం చేశాడు? అమ్మ నాన్న ఇంట్లో ఉన్నారు, అన్నదమ్ములందరూ ఇశ్రాయేలు సైన్యం అంతా కూర్చున్నారు, కానీ ఒక్కడిని ఎదిరించలేకపోతున్నారు. వాళ్ళకి భోజనం ఇవ్వడానికి ఎవరి చేత పంపబడ్డాడు అంటే, ఎప్పుడైనా సరే మనకి ఇవాళ రేపు చూస్తున్నారమ్మా చర్చిలో, వింటున్నామా? మీ చర్చ్ అయినా, ఏ చర్చ్ అయినా, అమెరికా అయినా, ప్రపంచం అయినా ఒకటే. ఎందుకంటే అంతా మనుషులు ఒకటే. ఎట్టుంటారో తెలుసా అమ్మాయి, వింటున్నావా? చెప్పిన పని ఎవడు చేయడు, నచ్చిన పని చేస్తాడు. సేవలో కూడా అంతే, నువ్వైనంతే నేనైనంతే. మనకు నచ్చితే ఇమీడియట్ చేస్తావు. యేసు ప్రభు చేస్తే మటుకు 10 సంవత్సరాలు ఆగుతాం. నేను కూడా 12 ఏళ్ళు ఆగి తిరిగి వచ్చా. మనకు నచ్చింది మటుకు దేవుడు నాకు చెప్పాడు ఇయ్యాలి చేస్తాను అంటాడు. ఆయన చెప్పింది మనకు నచ్చలేదు అనుకో, ఎన్నేళ్ళైనా తీసేస్తారు. అంత యోన దేవుడే చెప్తా ఊరు రమ్మంటే, ఆ యోన ఎవడో కాదు, నేనే. నన్ను నల్గొండ రమ్మంటే నేను యూరోప్ పోదామని ట్రై చేసిన. మనం వచ్చి దేవుడు చెప్పిన ప్లేస్లో ఉండే వరకు మన ఇల్లు అంతా బాగుపడదు, చెడిపోద్ది.
నేను నల్గొండ వచ్చే వరకు మా తమ్ముడు బాగుపడలే, మా అక్క బాగుపడలే. అందరికీ ఎన్ని ఇబ్బందులు, మా డాడీకి ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, ఒక్కడు అమ్ముదామటి అమ్మపోయేది. ఎప్పుడైతే శాపం తెచ్చి నినివే కాడ పడేసిందో యోనా అని నేను నల్గొండలో పడ్డ, అందరు బాగుపడిపోయారు. ఇందులో మీలో ఎంతమంది యోనాలు ఉన్నారు చూడండి. నీకు కాదు చెడు, ఇంటికి ఇద్దరమే, ఎవరో కాదు, నేనే సాక్ష్యం. మా తమ్ముడు అంత నిష్ఠున్నా, అంత పిలిచిన, అంత సేవ చేసిన, మా అక్క బావలు ఎంత చేసినా, మా డాడీ ఎంత కష్టం చేసినా, ఇంటికి ఓ దరిద్రం చాలు. ఆడొక్కడ చెప్పిన మాట వినకపోతే మొత్తం అందరికీ పెంటే. ఆ ఒక్కడొచ్చి నల్గొండ పడ్డా నేనే, మొత్తం అందరూ బాగుపడిపోయారు. హల్లెలూయా. దావీదు ఒక్కడిని బట్టి దేవుడు వంశాన్ని దీవించాడు. ఆ ఒక్కడిని బట్టి. ఆ ఒక్కడేం చేశాడంటే నాన్న మాట, చెప్పిన మాట వినేవాడు. పెద్ద క్వాలిటీలు అవసరం లేదా నీకు? ప్రవచనాలా, సప్పట్లా, పాటలా, తలాంతులు కావాలా, వాయింపులు వాయిస్తావా? ఏమో పక్కన పెట్టవా, ఫస్ట్ అమ్మ నాన్న చెప్పిన మాట వినరు, సావరు. బేసిక్గా పొద్దున్న లేచి ప్రార్థన చేసుకుని అలవాటే లేనివాడు ఇక అమ్మ నాన్న మాట ఏమింటాడు? అంటే సృష్టించిన సృష్టికర్తనే లెక్క చేయని వాడు అమ్మ నాన్న మాట ఎవడింటాడు? కనుక దావీదుకున్నటువంటి మంచి లక్షణం ఏంటంటే నాన్న చెప్పిన పని చేస్తాడు. ఆ నాన్న చెప్పిన పని ఏం తెలుసా? నువ్వు వెళ్ళి నా అన్నలకు భోజనం ఇమ్మంటే వెళ్ళారు. ఎప్పుడది? ఒకటి చెప్తాను, క్వాలిటీస్ ఎట్లుండాలంటే, ఈయన వాళ్ళ అన్నలు ఇప్పటిదాకా సాధించింది ఏదీ లేదు, కానీ ఈయన మటుకు దేవుని మహాకృపలో దేవుని శక్తి చేత సింహాన్ని చంపాడు. రెండింటిని చంపినోడికి క్యారేజ్ ఇచ్చినమంటే ఇస్తాడు. మనం అన్నానుకో, ఇవాళ ప్రసంగం చేసి వచ్చి రేపొద్దున వెళ్ళి ఆడ బ్యానర్ కట్టి రాపోరాను అనుకో, ఎవడికేం పని చెప్పాలో తెలుసుకో ఫస్ట్ అంటారు. ఎవడికేం పని చెప్పాలో దావీదేమట్టాలా, ఎవడికేం పని చెప్పాలో తెలుసుకోవాలనలా. ఆడు ఏం పని చేయలేదు, ఇది గొప్ప విజయాలు సాధించాడు. క్యారేజ్ ఇచ్చినట్టు ఇచ్చొచ్చు. పని ఏందనేది కాదు, పని ఎవడు చెప్పారన్నదే లెక్క మనకి. హల్లెలూయా. దేవుడు చెప్పాడు, దైవజనుడు చెప్పాడు, అమ్మ నాన్న చెప్పారు, అది చూడాలి. కానీ పని నీ పెద్దదా చిన్నదా, ఎవరి కోసం వెళ్తున్నావు అనేది మనం లెక్క పెట్టకూడదు. అసలు ఎవడు వెళ్తాడు సార్? ఎవరు వెళ్తారు? మా చర్చిలో నేను చాలామంది చాలా చెప్తుంటారు కానీ చాలా చేయరు. మేము చాలా చెప్పలేం కానీ కొన్ని చేస్తుంటాం. ప్రత్యక్ష గుడారం గురించి, దీపస్తంభం గురించి, రొట్టె గురించి బల్ల పెడతారే, ఆ బల్ల మీద రొట్టెలు ఉంటాయి కదా, రొట్టెని ఏం చేయాలా? మీరు తిరిగేస్తారా? మేము తిరిగేస్తాం. 12 గోత్రాలను తిరిగేసి పడేస్తుంటాం. పైన ఎవడు ఉంటాకలేదు, ఆడు కింద పోవాలి, కింద ఉన్నోడు పైకి రావాలి, మధ్యలో ఉన్నోడు గిరగిర తిరగాలి. సంవత్సరానికి ఒకసారి చర్చిలో వాళ్ళందరికీ డ్యూటీలు మారుస్తాం. ఆడు ఎంత పెద్ద ఉద్యోగస్తులైనా, ఎంత చిన్న వాళ్ళైనా సరే ఖచ్చితంగా మారుస్తాం. ఎందుకని? యుద్ధం చేసి జయించిన వాడికి క్యారేజీలు అందించడం ఇష్టం ఉండదు. అసలు ఇష్టం. గొప్ప విజయాలు సాధించిన వాడికి చిన్న పనులు చెప్తే చేయటం రాదు. కానీ దావీదు హృదయానుసారి ఎట్లయ్యాడు? దావీదు ఎందుకు అంత మంచోడయ్యాడు? దేవుడు ఎందుకు ఆయన్ని మెచ్చాడంటే, ఎంత గొప్ప విజయాలు సాధించినా సహోదరులకి వెళ్ళి క్యారేజ్ ఇవ్వమంటే చిన్న పరిచర్య కూడా చేయటానికి ఇష్టపడేవాడు మన పితరుడైనటువంటి దావీదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈడే కూర్చొని రేపు ఇస్త్రాకులు అన్నా అనుకో, అమ్మ ఇప్పుడే ప్రసంగం చెప్తే ఇప్పుడే నన్ను ఇస్త్రాకు ఏమంటాడండి? అసలు బుద్ధి లేదు. ఎవరికేం పని చెప్పాలో, ఎవరికేం పని చెప్తారో తెలుస్తలేదండి. మన క్యారెక్టర్ ఎంతో తెలుసుకోవడానికి కొన్ని పనులు వస్తాయి మనకు. అట్లా మనం ఎంతగా వస్తామో, ఎంతగా తగ్గించుకుంటామని నాన్న చెప్తే, డాడీ నీకు అసలు ఏమైనా బుర్ర ఉందా? కొంతమంది అమ్మ నాన్నే అట్ట తిడుతుంటారు, నీకేం బుర్ర ఉందా? ఆడేం చేస్తాడు, నేనేం చేస్తానా, నా పని ఏంది, ఆ పని ఏంది అని నాన్న అమ్మని ఎదిరిస్తారు. కానీ సేవకులను కూడా, అయ్యగారు మీకు అసలేం తెలియదండి. మరి వీడికేం తెలుసు? ఏమి తెలియదు కాబట్టి తెలియదు అని చెప్తున్నాడు. నిజంగా తెలిసినట్టు చెప్పిన పని చేస్తాడు. సేవకుడు చెప్పిన మాట ఖచ్చితంగా, నాకు ఇంకేం తెలియదు అంటున్నంటే వీడికి తెలియకనే తెలియలేదని మాట్లాడుతున్నాడు. నిజంగా తెలిస్తే సేవకుల నోటి మాట రూఢిపరుస్తాడు దేవుడు. ఆ విషయం తెలిస్తే ఏం చెప్తే అది చేస్తారు అంతే. గొప్ప విజయం వచ్చిన తర్వాత ఆయన అంటాడు కదా, క్యారేజ్ ఇచ్చినామంటే ఇచ్చేస్తాడు. చూడంగానే అక్కడ సిచ్యువేషన్ చూడంగానే నీకు రోషం ఆటోమేటిక్గా. మనకు రోషం ఎప్పుడు వస్తుంది?
మనల్ని దంతే తప్పనిచ్చి రాదు. పక్కనోడిని ఎవడికి రాదు. మన దేవుణ్ణి ఎంతమంది దూషించినా ఎన్ని చేసినా మనకేమి రాట్లా, ఇంకా తప్పించి తిరుగుతుంటారు. సహోదరులు ఎవరన్నా రారు. దైవజనుడి పక్షంగా నిలబడేవాడు ఒక్కడో కూడా ఎవరన్నా నాకు ఈ కృపాదానం తీసుకెళ్ళి జైల్లో పడేసాడు ఎంతమంది వెళ్తారా మీరు? అప్పుడు మన సంఘం ఎంతో తెలుసుద్ది, ఒకడా ఇద్దరా అని. వీళ్ళందరూ మన వాళ్ళు కాదు. అవునండి, బైబిల్ అట్లా మన పక్షంగా ఎవడు నిలబడితే 12 మంది శిష్యుల్లో ఒకడే అసలైనడు. ఆ ఒకడికి పరలోక దర్శనం ఇచ్చాడు దేవుడు. మనం పోయేది ఎప్పుడో కానీ అడిగి భూమి మీద ఇచ్చేసాడు ఆయనకి. అట్లా నిలబడినంత ఇస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అలా అన్నలకు సహాయం చేస్తానికి వెళ్తే సిచ్యువేషన్ చూడగానే రోషం వచ్చింది. అయ్యా, మనకు కూడా రోషం రావాలి. దేని విషయం రావాలి? దేవుని విషయమే రోషం రావాలి. కానీ మనకి ఎంత వస్తుంది? మా చర్చిలో ఒక ఆమె ఉండేది, ఇప్పుడు లేదు, రేపోయింది. ముసలి ఆమె, రిటైర్డ్ అయినా మేరా అంటే అని ఉండేది. ఏమని తెలుసా, నేను చాలా మంచిదాన్ని అసలు, కానీ ఎవడన్నా నా జోలికి వచ్చిన ఒప్పుకునేది. ఎవడన్నా జోలికి వచ్చినప్పుడే నీవు ఎంత మంచివానో తెలిసింది. జోలికి రానప్పుడు అట్ట వాడికని తెలిసింది. మిమ్మల్ని మీరు ఓర్చుకోమన్నారు. ఎప్పుడు అబ్బా? మన కష్టమైతే ఇష్టమైతే నిలబడి చెప్పడం ఈజీయే. ఎట్ట ఓర్చుకోవాలి తెలుసా? నా దగ్గర డబ్బులు తీసుకొని మధ్యవర్తిగా ఉండి 20 లక్షలకి నేను 3 సంవత్సరాలుగా 60,000 వడ్డీ కడుతున్నా. వాడిని ఎప్పుడు ఒక్క మాట కూడా అనలేదు నేను. మాటల్లో పాతం చెప్తాం, గాడ్ బ్లెస్ యూ అంటే ఈజీ. నువ్వే నా డబ్బులు ఎగ్గొట్టావు అనుకో, నేను ఒక్క మాట అన్నాను. ఎందుకంటే నువ్వు కావాలని ఎగ్గొట్టావు. నీ దగ్గర డబ్బులుండి ఇస్తలేవు, నువ్వు కావాలని కూడా నువ్వే పోతావు. నేను నీకు చెప్పేది ఏంది? నా పక్షంగా నేను నిన్ను అన్ను. ఎందుకని? నువ్వు కావాలని చేస్తున్నప్పుడు మేలు చేసి కీడు అనుభవించడం కొరకే దేవుడు మనల్ని, ఏ టైంలో వచ్చావు, ఎలాంటి పరిస్థితులు వచ్చావు, నేను మధ్యలో ఉండి హామీ ఉండి సంతకం పెడితే నువ్వు చేసే పని ఏంది? నువ్వు ఎగ్గొడితే నేను 3 ఏళ్ళ నుంచి వడ్డీ కడుతుంటాయి. ఏమైపోయింది? ఇప్పుడు దాకా నేను ఎవరిని ఏమి అనను. ఎందుకంటే వాళ్ళంతా మంచి క్రైస్తవులు, రోజు గంటల తరబడి పాదన చేస్తారు. ఆడి పాదన గిరగిర ఎదిరిగి ఆడికే చెప్పక కొడదు. ఒక రోజున పైదాకా పోదు. పైదాకా పోద్దామా? అసలు పోదు ఆ పాదన. ఆ సంగతి నాకు తెలిసినప్పుడు నేను అంటేందుకు, దేవుడి చేతిలో పడితే భయంకరం. మనం అంటే ఒక మాట అంటాం, దేవుడు కొడితే లేకడెవ్వడం. ఎప్పుడు ఓర్చుకోవాలంటే అప్పుడే, టైం వచ్చినప్పుడే ఓర్చుకోవాలి. యేసు ప్రభుని తాగుపోతాడని, తిరిగిపోతాడని, తిండిపోతాడని, దయ్యం పట్టినోడని, ఏమో ఆయన పగలు రాత్రి ఏమీ తినకుండా 40 రోజులు ఉపాయం చేసినోడు తిండిపోతాడు అంటారా? దయ్యాలు ఎలా కొడుతుంటే దయ్యం పట్టినోడు అంటారా? ఎట్ట మాట్లాడతారండి? అంటే జనాలు నువ్వెంత భక్తి చేసినా ఎట్ట చేసినా నువ్వు అంటానే ఉన్నవాడు అంటానే ఉంటాడు. కానీ దేవుని చేత నిర్దోషి అని ఎంచబడివాడు ధన్యుడు. హల్లెలూయా. మన మనసాక్షి నేరారోపణ చేసుకోకుండా చూసుకోవాలి. రోషం వచ్చిందంట. సున్నత లేని ఫిలిస్తీయుడు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరిస్తుంటే రోషం. నీ కోపం ఎప్పుడు రావాలబ్బా? ఎవడన్నా దేవుని బిడ్డలన్నా, ఇశ్రాయేలు సైన్యాన్ని, దావీదు అన్నదమ్ములన్నా, అమ్మ నాన్నలా. ఒక ఆవిడే నన్ను నానా మాటలని పోయింది. ఇంకోటి ఏం చేస్తున్నాడు, చర్చిలో ఆడింటికి వెళ్ళి ఆమె ఇక్కడికే వస్తాడు. ఆ అమ్మాయి రాదు చర్చికి. వీడు రామే అనగానే వాళ్ళింటికి పోతాడు. నేను అన్న పిలిచి, ఒరేసినోడా, నీ పిల్లని, నీ భార్యను, నీ అక్కను తిడితే నువ్వు అట్నే పోతావు కొంపకి? పోతావా చెప్పాను. ఆడు చెప్పడు సమాధానం. అంటే ఏంది? అంతకంటే తక్కువ స్థానం ఇచ్చే గుండెల్లో దైవజోడికి అనుభవి తప్ప అని చెప్పి నేటి వరకు, ఇప్పుడు చెప్తా కదా, మా చర్చిలోనే ఎంతోమంది వచ్చారు, ఎంతోమంది సంపాదించారు, కానీ ఆడికి నిలవనేటికి ఇల్లు కూడా లేదు ఇప్పుడు దాకా. చేసిన పనులు ఎక్కడ పోవు. మీరు ఎవడ పక్షంగా ఉన్నారో చూడండి. సేవకుని పక్షం లేకుండా ఆ పొలాలు పెట్టేవాడు వెనకాల తిరుగుతున్నావు అనుకో, నీకు ఏమి లేకుండా తీసి పెడతాడు. ఎవరు పక్షంగా ఉండాలా? నీకు అంత అనిపించిందా? నరకాన్ని తీసిపోతాడు అనుకున్నావా? వదిలేసి పోరాదా? మళ్ళీ ఈడికే వస్తావా? ద్వారా ఇక్కడికి వచ్చి పొలం పెడతావు. దావీదుకు రోషం వచ్చిందంట. తన ఇంట్లో తిట్టినందుకు రాలా, దేవుని సైన్యం ఇశ్రాయేలు మొత్తం అంటే ఈయన కోపం వచ్చేయాలి.
మీ సంఘాన్ని అంటే నీకు రావాలి కోపం, సేవకుని అంటే నీకు రావాలి కోపం. ఎవడ ముసల్దాన్ని అంటే వచ్చేది తుస్సుమని. మన దైవజనుడు, మన సంఘం, మన సహోదరి, మన సహోదరులు అని మనకు అనిపించాలి. ఆ రోషం వచ్చిందట దావీదుకి, ఎవ్వడికి రాల ఇశ్రాయేలు మొత్తానికి. నిన్ను నీ సంతతిని దేవుడు దీవించి హెచ్చించాలంటే అలాంటి రోషం మనకు కూడా ఉండాలి. హల్లెలూయా. ఆ రోషం వచ్చినప్పుడు అంటాడు కదా, ఎవడే వీడు ఇట్ట అంటుండు. ఓమో వాడు ఏందనుకున్నావా, దేశం మొత్తానికి ఒకడే, మనం దేశం అంతా కూడా ఆడికి భయపడుతున్నాం అంటే అప్పుడు ఏమన్నాడు తెలుసా, ఎందుకే భయపడతారు, దేవుని సహాయం వల్ల నేను ఎలుగుబంటిని జల్చలేదా, సింహాన్ని జల్చలేదా అని అక్కడ అంటాడు. నా తండ్రి గొర్రె పిల్లల్లో ఒక్కదాన్ని కూడా నేను పోగొట్టుకోలేదు అన్నాడు. అయ్యమ్మ పని చెప్తాట్టు ఉండాలి, అన్ని పడదొబ్బి ఆడేడు పడేసి సారీ సార్, సారీ అయ్య గారు, ఏం సారీ, పని చెప్తే సరిగ్గా చేయాలి కానీ సారీ ఏంది. ప్రాణాలకు తెగించి తండ్రి గొర్రె పిల్లలు కాపాడాడు ఆయన, ప్రాణాలకు తెగించాడు. సింహంతో ఎవడు మాట్లాడతాడా, ఎలుగుబంటితో ఎవడు మాట్లాడతాడు, గీత గొర్రె పిల్ల కోసం పోయింది తిన్నదంటే ఎవడేమంటాడు. దావీదు మనసు అది కాదు, తనకు అప్పగించిన పని కొరకు తన ప్రాణాలు కూడా పణంగా పెట్టినటువంటి వాడు. మనకు అప్పగించిన పని కోసం మనం ఏం చేయాలా, ప్రాణాలను పణంగా పెట్టగలిగితే దావీదుని హెచ్చించినట్టుగా మనల్ని కూడా హెచ్చిస్తాడు ఆయన. హల్లెలూయా. ప్రభువా క్షమించిన ఆయన అంటే క్షమిస్తాడు. ఆ క్షమించడం అనేది కాదు, అక్కడ ఆయన అప్పగించిన పనికి ఒక నాకు ఆఖరి రక్త బొట్టు వరకు మన ప్రభువు గడిచినట్టుగా లాస్ట్ మినిట్ వరకు మనం కష్టపడి ఏ ఆత్మను కూడా దేవుని దగ్గర నుంచి పోగొట్టుకోకుండా ఉండాలి మనం. అప్పుడు దేవుడు మళ్ళీ హెచ్చిస్తాడు. అలాంటి దావీదుకు రోషం వస్తే అట్లా వచ్చింది, తండ్రి పని మీద ఉన్నాడు. ఇంకా తర్వాత గొప్ప విజయం వచ్చింది, మనందరికీ తెలుసు కదా. గొలియాతుని చంపిస్తే జనాలు ఊరుకుంటారా, జనాలే మనకు పొలాలు పెట్టేవాళ్ళు, ఎవడో కాదు. మన దారి సౌలు దారిలో సౌలు ఉన్నాడు, పౌలు దారిలో దావీదు దారిలో దావీదు అంటే వీడు కిలికేసి వచ్చి అడిగి 10,000 నీకు 1000 అంటే రేపుతుండు మధ్యలో వచ్చి, వాళ్ళిద్దరి మధ్యలో ఇప్పుడు దాకా బాగున్నాడు, 10,000 అనగా నీకు బీపీ వస్తుంది. వీడేది అప్పటిదాకా బాగానే ఉన్నాడట, బైబిల్లో ఉంది. అప్పటిదాకా పుల్లబెట్టింది ఎవరో, జనాలు ఎవడికి పుల్ల పెడతారో మనకు తెలియదు, ఏ పార్టీకి చేయి అంటాడో తెలియదు, ఏ అయ్యగారికి అంటాడు. ఇప్పుడు మీకోసం ప్రార్థన చేసి పెద్ద ఆయన కృపాదానం ఇన్ని సంవత్సరాలుగా ఉంటే వీళ్ళిద్దరిని పక్కన పడేసి ఇవాళ నిన్న ఒకరోజు వచ్చిపోయినని అబ్బా ఈయన చేయబడిన జీవితం మరి అబ్బా ఏం మాట్లాడతావా, నీకోసం కన్నీళ్ళు సంవత్సరాలు ప్రార్థన చేసే వాళ్ళు ఉంటే ఆయన వస్తే నీకు ప్రోత్సాహం వస్తుంది, హెచ్చరిక వస్తుంది, ఇన్స్పిరేషన్, కొంచెం స్ఫూర్తి వస్తుంది. కానీ జీవితం అంతా మారాలంటే వీళ్ళ ప్రార్థనే. దొంగ పాస్టర్లు వచ్చి వీళ్ళని తక్కువ చేసి ఆడికాడి మెచ్చుకోబట్టి సంఘం కూడా ముక్కలవుతుంది. అవునా కదా. మీ ముసలోడు ఏం చేస్తాడు, ఆయన ఏం చెప్తా చూడు, మన ఆన్లైన్లో వస్తుంది, యూట్యూబ్లో దాడతాడే చూసుకో, ఈ వేస్ట్ అని చెప్తే అట. ఎవరైనా చెప్పింది ఇంతనే, తల్లిదండ్రుల కంటే ఎవడు ఎక్కువ కాదు. అట్లనే స్థానిక దైవజనుల కంటే ఏ విశ్వాసకి ఎవడు కాదు. ఆ విషయం మనం నేర్చుకోవాలి, 10 మందికి చెప్పగలగాలి. హల్లెలూయా. దొంగలందరూ ఎక్కడ ఉంటారు, మా తమ్ముడి దగ్గర ఎక్కువ మంది ఉంటారు. మా ఆత్మీయ నాయకుడు ఎవడా, ఆత్మీయ నాయకుడు ఆ చెప్పిన మాట ఒకటి కూడా వింటావు, చెప్తారట్టొచ్చి మా ఆత్మీయ నాయకుడు చెప్పండి. వెనకెళ్ళి పిత్రులు చెప్పేది ఈడే, పొలాలు పెట్టేవాడు ఈడే. మైక్ కాడికి వచ్చి మా ఆ నాయకుడు ఆడపోతే వీడు ఎక్కడ ఉంటాడు, అసలు ఉండడు. ఈ మైక్ కట్ చేస్తే కూడా వెళ్ళిపోయి ఆడ కూర్చుంటాడు. మళ్ళీ ఆ మళ్ళీ ఈ రికార్డింగ్ ఆడి ఫోన్లోనే రికార్డ్ అవుతుంది, మరి ఎక్కడ కదా. ఇది తీసుకెళ్ళి ఎక్కడో పెడుతున్నాడు. మొన్న ఈ మధ్య పొలాలు పెట్టింది కూడా అట్నేగా, ఒకడొక్కడు పెట్టి ఏదేదో రికార్డింగ్ చేసి పొలాలు పెట్టేస్తారు. నిజంగా వాళ్ళు నాయకులు అనే వాళ్ళు అట్లా చేస్తారా, నాయకుల్ని చెయ్యరు. దావీదుని దేవుడు హెచ్చించాడంటే నెంబర్ 1 తండ్రి పని మీద ఉన్నాడు. ఆ పని ఏదో చేస్తాం కాదు, అప్పగించిన పని, గొర్రెలను కాపాడుకోవడం, ప్రాణాన్ని కూడా లెక్క చేయనటువంటి వాడు. రోషం వస్తే దేవుని బిడ్డల్ని, ఇశ్రాయేలు సైన్యాన్ని దూషించినందుకు వచ్చింది కానీ పర్సనల్గా దూషించినందుకు రాలేదండి. యేసుప్రభుని ఎన్ని మాటలన్నా ఆయన ఏమైనా కోప్పడ్డా, మంచిగా అడుగు. నాకైతే ఆ వాక్యం చదివినప్పుడు బాధ ఎత్తుంటుంది. ఈయన సర్వశక్తి గల దేవుడు అడుగుతాడు కదా, నేను తండ్రి దగ్గర నుంచి చూపించిన ఏం మంచి పని బట్టి నన్ను కొడదాం అనుకుంటున్నావు అని అడుగుతాడు మంచిగా.
శిష్యులకి బీపీలు వచ్చిపోయింది, అగ్ని గురిపించి ఇంటికి కాల్చేద్దాం అంటాడు. మరి కాల్చడం కాదు అసలు, ఏంది ఇది కాల్చేయాలంటే ఆయన కాల్చడా, ఒక్క నిమిషం తీసిపడేస్తాడు జనాల్ని. కానీ అది కాదుగా, ఎంత సాత్వికంగా ఏం చేశానంటే మీరు ర్యాలీస్ కొడతారు. మీరు అంత రావాలి మనకి. రోషం వస్తే గనక దేవుని ప్రజలు దూషించినందుకే రావాలి. హల్లెలూయా. మీకు రోషం వస్తే పాస్టర్ గారిని అంటే రావాలి, మీకు రోషం వస్తే దేవుడిని అంటే రావాలి, రోషం వస్తే మన సంఘాన్ని అంటే, మీ అమ్మనో నాన్నో తాగుబోతు కొడుకునే ఉన్నాను అన్నకు పుస్సు మన వీధిలోకి వెళ్ళిపోమాక అంతకంటే స్పీడ్ పాస్టర్ గారిని అంటే రావాలి. అదే కరెక్ట్ అయిన క్రైస్తవ్యం. పాస్టర్ గారిని అంటే రాదు. మీ ఆత్మకు లెక్క అప్పచెప్పాల్సినట్టుగా పనిచేస్తున్న సేవకుడికి మీద అంటే కోపం రావట్లేదుగా, నీ ఆస్తి తిని తగలే పాడు చేసేటువంటి పనికిరాని కొడుకునంటే మనకు తుస్సుమని వచ్చేస్తుంది. మన భక్తి ఎంత ఉందో ఆలోచించేద్దాం. దావీదుకి ఒకటి తండ్రి పనిమి, రెండవది దేవుని బిడ్డలు అంటేనే రోషం, మూడవదిగా జనాలు వచ్చి ఏం పెడతారు, నీకు 10,000 అనంటారు సైకిల్ చేశాడా. ఇప్పుడు రాజకీయ నాయకులు బిర్యానీ పొట్టలు బాటిల్ ఇచ్చి మైకిల్ ఇచ్చి చెప్పించుకోమంటున్నారు, కానీ అప్పుడు అట్లా లేదుగా. స్వచ్ఛందంగా గొప్ప విజయాన్ని చూసి దావీదుకి 10,000, సౌలుకి 1,000 కొలది. వాళ్ళేదో మనం డబ్బులు ఇచ్చి అనిపించుకోలేదు, కానీ వాళ్ళ అనేసారు. అనేయంగానే గొడవలు స్టార్ట్ అయిపోయినాయి. గొడవలు స్టార్ట్ అయినా సరే ఒక మంచి సుగుణం ఏంటంటే, రాజుగారికి చేతగాల, మంత్రులకి చేతగాల, ఇశ్రాయేల్లో ఉన్న ప్రజలు ఎవ్వడికి చేతగాలే, ఒకే ఒక్కడు దావీదు. అంత గొప్ప విజయం సాధించిన తర్వాత కూడా బైబిల్ రాసింది, దావీదు సుబుద్ధి కలిగి సౌలు పంపించిన చోటకెల్లా వెళ్ళి పని చేసుకొస్తాడట. హల్లెలూయా. నువ్వేసర్చి నువ్వేసర్చి ఏంది అట్ట చెప్పరా, అంత పెద్ద పేరు చెప్తే నాకేం తెలుసు. మీ తీసేచ్చేనా, మీ పాస్టర్ గారికి అంటే ఎక్కువ గొప్ప ప్రసంగం చేస్తావు, రేపు విను, 4 దయ్యాలు ఎలగడతావు, సచ్చినోడిని లేపుతావు, నీకు వెంటనే పాస్టర్ గారు పెద్ద ఎదవలాగా కనిపిస్తాడు. జనాలకు వచ్చింది అది. మీరు ఒకవేళ అలా జరిగినా బైబిల్ చదువుకోండి. బైబిల్ చదవకపోతే వచ్చే నష్టాలు అయ్యే. బైబిల్ ఏముంది తెలుసా, యేసుప్రభు చెప్పాడు, నాకంటే ఎక్కువ చేస్తావురా అన్నాడు. ఎక్కువ చేసినోడల్లా యేసుప్రభు అయిపోడు. కొంచెం కామన్ సెన్స్. ఎక్కువ చేసినోడు యేసుప్రభు అవుతాడా? ఆయన దేవుడు, వీడు శిష్యుడు. ఆయన నిరంతరం జీవించేవాడు, వీడు ఆవిరి వంటి వాడు. కానీ ఆయన హృదయం, ఆయన ప్రేమ ఎంత ఉందంటే వీళ్ళు ఎక్కువ చేయాలని కోరుకున్నాడు. సంఘ కాపరి కూడా సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఎక్కువ చేయాలని అనుకుంటాడు. అనుకొని ఎక్కువ చేసినంత మాత్రం మీరు పోటుగాళ్ళు ఆయన ఎదవైపోతాడా? 2 పాటలు వస్తే ఆడ కుంపడ పెడుతుండే, ఓ ప్రవచనం వస్తే కుంపడ పెడుతుండే, ఒక 40 రోజులు ప్రార్థన చేయగానే నీకు దేవుడు కనపడతాడు. అప్పుడే ఇంకాసేపు ఆగేదే లేదు, అన్నీ వెళ్ళిపోతాడు పక్కకి. మనకంటే ఎక్కువ చేసినా సరే మన పైన ఉన్నవాడి దగ్గరే మనం ఉండాలట. మీరు ఆయనకంటే ఎక్కువ చేయి, తప్పులేదు. దావీదుని దేవుడు అభిషేకించిన, దేశం మొత్తం మీద ఎవడు చేయకపోయినా, రాజు అనేవాడు ఉన్నది దానికోసం చేయలేకపోయాడు, సైన్యం ఉన్నది దానికోసం చేయలేకపోయారు. వాళ్ళందరినీ పక్కన పెట్టి దేవుడు ఈయన వాడుకున్నాడు, చేశాడు. అయినా సరే నా ఏలినవాడా అని పిలిచేవాడు, కానీ శాతగానవాడా అని ఎప్పుడు పిలవలా. దావీదు ఎలా పిలిచేవాడు, అరే శాతగాని వీడేమంటే యాకేం చేప, మా పాస్టర్ ముసలాడు అయిపోయాడు, కళ్ళు కనిపిస్తాడు. నీకేం కనిపిస్తాయినా, ఒళ్ళు బలిసినట్టు ఉంది నీకు, ఏం మాటలయ్యి. ఆయన కంటే గొప్ప కార్యాలు దేవుడు దావీదు ద్వారా జరిగించిన నా ఏలినవాడనే పిలిచాడు. మనకు ఎట్టొస్తుంది పిలుపు? సేవకుడి గురించి ఎట్టొస్తుంది? సార్ దగ్గర డబ్బులు ఉంటే దేవుడు వాడుకుంటా ఉంటే అయ్యగారు అని బైబిల్ పడితే, ముసలోడే మూలపడితే ఎవడు పట్టించుకున్నాడండి? ఏమీ చెయ్యలేనోడిని కూడా, ఒక్కడికి కాదు దేశం అంతా తెలిసింది, సౌలు ఏం చేయలేకపోయాడు, దావీదే చేశాడు. అయినా నా ఏలిన వాడే అంటున్నాడు ఆయన. హల్లెలూయా. దేవుడు నీకు హెచ్చించినంత మాత్రాన్ని ఇంకోటి తక్కువమని చెప్పాలి. అక్కడ ఇంకోటి తక్కువ చేయాలని చెప్పలేదండి. మిమ్మల్ని హెచ్చిస్తే మంచిదే. బెల్లంపల్లి ప్రవీణ్ ఉన్నాడుగా, మా మమ్మీ ఇక్కడ కూర్చుంటే అక్కడ కూర్చునేవాడు బెల్లంపల్లిలో. మా తమ్ముడు వెళ్ళాడు, మా బావ వెళ్ళాడు వాళ్ళ దగ్గరికి.
ఇప్పటికీ అదే, ఎక్కడ కనపడినా అదే మర్యాద భక్తి ఉంటుంది. ఎవరికి? ప్రవీణ్కి. ఆ ఆవిడికి లేదు, మళ్ళీ గుర్తుపట్టినట్టు చేస్తుంది. మిమ్మల్ని 1000 రెట్లన్నా వాడుకోండి, నీకు ముందున్నటువంటి వాడిని తక్కువ చేసే మనసు మంచిది కాదు. అసలు అది మంచి మనసే. వాళ్ళకంటే మీరు చేస్తున్నారు. దేవుని కృప అండి మీకు ఇచ్చాడు, అంత మాత్రాన్ని ఇంకోని తక్కువ చేస్తావా? మీరు ఎంత ఎదిగినా, ఎంత పెద్దకెళ్ళినా, విదేశాల్లో సేవ చేసిన ఈ స్థానిక సంఘాన్ని, సేవకుని బట్టి గుండెల్లోనే పెట్టుకోవాలి ఎక్కడికి వెళ్ళినా. హల్లెలూయా. ఎంతన్నా కానీ వాళ్ళు కూడా ఎందుకు తీసిపడేస్తున్నారు తెలుసా? మనమే దిక్మాలనోళ్ళై, మాది పల్లెటూరు సేవ, చిన్న సేవ, పెద్ద చిన్నదా పెద్దదా, జీవం కలిగిన దేవుని సేవకులు మనం. ఏడైతేందే అడివైతేంది ఎలుకబడి సీట్లు అవతల పడుతుందా ఆడ చెప్పుకోవాలి. నువ్వు పల్లెటూరు అంటే పల్లెటూరే, ఆడి దగ్గర బాంబు ఉంది, అది తుసుమందు పుసుమందు వేసుకో. మన కాడ ఒక కొడవలు ఉంది, కోసి పడేస్తున్నాం అంతే. ఏం సుఖమా, ఎక్కడ పని జరుగుతుంది అది లెక్క. హల్లెలూయా. మనల్ని మనం తక్కువ చేసుకోకండి. తినటానికి ఉన్నా లేకపోయినా, సుఖంలో ఉన్న, కలిమిలో ఉన్న, లేమిలో ఉన్న జీవం కలిగిన దేవుని సేవకులమే. హల్లెలూయా. అలా రోషం కలిగి సేవ చేశారు కనుకనే వాళ్ళు అట్టా హెచ్చించబడ్డారు. రోషం వస్తట్ట రావాలి. పెద్దలంటే గౌరవం అట్లా ఉండాలా. ఎట్లా? మనకే కార్యాలు, వాళ్ళ వల్ల ఏమీ కాల. మా డాడీ ఇట్లనే కూర్చునేవాడు. మా తమ్ముడు ట్రైనింగ్ ఎట్టనుకున్నాం, శనివారం చెప్పింది ఆదివారం చెప్పరా అనేవాడు మా డాడీ. ఎంతప్పుడు 12, 10, 13 ఏళ్ళప్పుడు అప్పట్లోంచి దేవుడు వాళ్ళు పెట్టిన దాన్ని మా డాడీ గమనించి ఇట్లనే కూర్చొని, నువ్వు చెప్పరా, నాకే చెప్పడం రాదే, ఈ పాట పాడుతున్నాను, నేను వెనకపోయి కూర్చునేవాడిని. వీడే నిక్కర వేసుకునేవాడు, గిత్త నిక్కర వేసుకొని స్టేజ్ మీదకి వచ్చేవాడు మా తమ్ముడు. మా డాడీ చెప్పేవాడు, శనివారం చెప్పింది ఆదివారం చెప్పరా. ఎట్లా చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు? ఇంటర్మీడియట్కి వచ్చేపాటికి వాడికి ఎన్ని ఏళ్ళు? 16 ఏళ్ళకి సామెతలు ఫస్ట్ ప్రసంగం నాకు గుర్తుంది. జ్ఞానం వీధుల్లో ఘోషిస్తున్నది చెప్పిడాడు. కాలేజీ 16 ఏళ్ళకి చెప్పుతూ ఉంటే, మా డాడీ ముసి నవ్వులు అవుతుండు కదా. నేను ఎదురుగుండా ఆడగొస్తున్నా, వీడికేమో నిక్కరు చెప్పుతున్నాడు. ఏం చెప్తుండబ్బో వాక్యం. మా డాడీ ఎప్పుడు కూడా కన్న తండ్రి మనసు ఎట్టుంటుందంటే, వాడు చెప్తా ఉంటే సంతోషం వద్దు, కానీ శత్రు మనసు, మామూలుడు మనసు ఎట్టుంటుంది, అమ్మ వీడు రెచ్చిపోతుండేది, రోజు నన్ను తొక్కేసేలా ఉన్నాడే అనిపిస్తుంది. తండ్రికి ఎప్పుడు తొక్కేసేలా ఉన్న అనిపించదు. వీడు ఎంత ఎదిగితే అంత సంతోషం వస్తుంది. హల్లెలూయా. అది యేసుప్రభు మనసు అండి. మీరు నాకంటే ఎక్కువ చేయండి అన్నారు దైవజనులారా. మనకు కూడా ఉండాలి, మన పిల్లలు మనకంటే చెయ్యాలా. వాడు చేస్తేనే మనకు యేసుప్రభు మనసు ఉన్నట్టు, ఎక్కువ చేయాల్సిందే. కనుక ఈ రోజున దావీదుని హెచ్చించడానికి కారణం ఏంటంటే, నెంబర్ 1 ఆయన తండ్రి పని మీద ఉన్నాడు. నెంబర్ 2 ఏంటి, ఆయనకు రోషం వస్తే ఏమొచ్చింది? జీవము కలిగిన దేవుని సైన్యాన్ని దూషిస్తుంటే రోషం వచ్చింది. 3వదిగా జనాలు జేజేలన్నా పట్టించుకోడు, జనాలు నువ్వే తోపన్నా పట్టించుకోడు. ఎంత లేకపోయినా, ఎంత తక్కువైనా, ఆయన వల్ల ఏమి కాకపోయినా ఆయన నోట్లోంచి నా ఏలినవాడా అనే మాటే వస్తుంది. నా ఏలినవాడా, రాజా అనే మాట్లాడాడు. శాతగానోడా, ఓడిపోయినోడా, మూల కూర్చున్నోడా, ఇలాంటి మాటలు ఎప్పుడు అవి సత్యమే, కానీ అది దాని నోట్లోంచి ఎప్పుడు రాలేదు. ఇకపోతే 4వదిగా ఏంటంటే, దావీదు బాగా సంపాదించాడు. మీకు తెలుసుగా, నేను రెఫరెన్స్ చూపించలేదు. పాప నువ్వు ఇదే చర్చని పోతున్నాడు కూసా. వినండి, దావీదు బాగా సంపాదించాడు. బైబిల్లో ఉంది కదా, ఎంత సంపాదించాడు? అమ్మాయి విను, ఎంత సంపాదించాడు పైసలు? నువ్వేమైనా సంపాదిస్తున్నావా? సంపాదించినప్పుడు ఏం చేయాలో తెలుసుకో. బాగా సంపాదించాడు. మురళి సంపాదిస్తున్నావు కదా, సంపాదించి ఏం చేయాలా? బాగా సంపాదించి ఏమన్నా తెలుసా, నా దేవుని మందిరం మీద ఉన్న రాజుగారికి మక్కువ ఉంటే పక్క రాజ్యం మీద ఉండాలి, దాన్ని కూడా కొట్టాలి. తన సామ్రాజ్యాన్ని విస్తరింపజేయాలి. రాజ్యాల మీద సామ్రాజ్య చక్రవర్తి అయిపోవాలని ఆశ ఉండాలి రాజు అయినోడికి. ఇవాళ రేపు వార్డు మెంబర్కే, సర్పంచ్, ఎమ్మెల్యే అయిపోదామని చూస్తున్నాడు. ఆయన రాజు అయినోడు కూడా చక్రవర్తి అవ్వాలనుకోలా.
కత్తి చేత, బలము చేత, వెంటి చేత సంపాదించి సొమ్మంతా పోగేసి దీంతో నేను మందిరం కట్టాలనుకున్నాను. హల్లెలూయా. దేవుడు హెచ్చించాలంటే ఇలాంటి లక్షణాలు ఉండాలి. సంపాదించి ఏం చేస్తావా? ఎంత ఎదవైనా తాగుపోతాడు, తిరిగిపోతాడు, కొడుకురా చేస్తారు. ఇది ఆడు సమాధి కొడుకు రాడు. మా ఊర్లో ఒకడు ఉన్నాడులే, పెద్ద మనిషి. మనవాడిని ఎంత బాగా చేశాడంటే, బాగా చేసి చచ్చిపోయే వరకు కూడా మనవడి కోసం కష్టపడి చచ్చిపోతాడు. సమాధి కూడా రాల. లాస్ట్ క్షణం వరకు ఆ మనవడి కోసమే కష్టపడ్డాడు. ఆడు సమాధికి రాలేదండి. అదే ఆ ప్రయాసలో ఒక్క వంతైన దేవునికి కానీ, సంఘానికి కానీ, దైవ సేవకులకు కానీ ఇస్తే ఆ ఫలము నిశ్చయంగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దావీదు ఆశ అంట. మా డాడీ ఇవన్నీ మేము బైబిల్లో వచ్చారు కదా, మా ఇంట్లో చెప్తా. మాకు మస్తు డబ్బులు ఉండేవి ఆ కాలానే. రోడ్డు మీద 3 రోడ్ల మధ్యలో ఎకరన్నర స్థలం మాది. 16 పోర్షన్లు కట్టించి డాడీ అన్ని కిరాయికి ఇచ్చాడు. డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినా, భూములు బాగానే ఉన్నాయి, జీడి తోట ఉంది, అన్నీ ఉన్నాయి. డబ్బులు వస్తూ ఉంటే ఇటు దీనికి మళ్ళీ పెయింట్లు మారుతాడు, మళ్ళీ రంగులేస్తాడు, మళ్ళీ బండ్లు వేస్తాడు, కొత్త మైకి తెస్తాడు. నాకు చూసి నాకు చిరాకు వచ్చింది. నువ్వంతా చర్చికే తగలేదు, ఇంటికి ఎవడు కొంటాడన్నా. నేను కాలేజీలో ఉన్న టైంలో చూసి చిన్నప్పటి నుంచి చూస్తానా, డబ్బులు రాగానే చర్చికే పెడతావు, సున్నం వేస్తావు, పెయింట్ వేస్తావు, కొత్త వేస్తావు, మైక్ కొంటావు. మరి ఇంట్లో ఎవడు కొంటాడు? సోఫాలు విశ్వాసాలు కొంటారా అని అడిగా మా డాడీని. ఇంటికి ఎవడు కొంటాడు? చర్చి కంటే ఎవడన్నా ఇస్తాడు, కానీ ఇంటికి ఎవడు ఇస్తాడు? మా డాడీ ఏమన్నా తెలుసా, ఈ మాట చూపించాడు నాకు. నా దేవుని మందిరం నాకు ఇష్టం ఉందరా, నేను పెడతానా అన్నాడంటే. ఇష్టం ఉన్న వాళ్ళు ఈ మధ్య సేవకులు మందిరం మీద సంపాదించేస్తున్నారు, మందిరానికి పెడతలా. మందిరం మీద సంపాదించేస్తున్నారు, మందిరం సేవ మీద ఫ్యామిలీని పోషించేస్తున్నారు, సేవ మీద ఆస్తులు సంపాదించేస్తున్నారు. కానీ దావీదు సేవ చేయట్లేదు. రాజు అయ్యుండి సంపాదించిన ప్రతి దాంట్లో కూడా మేజర్ షేర్ తీసుకొచ్చి మందిరానికి పెట్టాడు. హల్లెలూయా. నిన్ను దీవించాలి. నిన్ను 30 ఏళ్లకే దేవుడు దీవించాడు దావీదుని. అతని సంతతి ఎప్పుడు సింహాసనం మీద ఒకడు ఉంచుతాన్ని వాగ్దానం చేశాడు. అలాంటి దావీదు ఏం మంచి పనులు చేశాడంట. మొదటి నాన్న పని మీద ఉన్నాడు. అప్పగించిన పని నష్టపడకుండా కోసం ప్రాణాలు తెగించాను. ఎలుగుబంటిని, సింహాన్ని చీల్చేశాడు, గొర్రె పిల్లను కాపాడాడు దేవుని సహాయంతో. అంటే నువ్వు చేయడానికి సిద్ధపడితే దేవుడు సాయం చేస్తాడు. మూడవది, రోషం వస్తే ఎట్లొచ్చిందంట పర్సనల్గా. ఎందుకంటే షిమియా అనేవాడు ఎంత తిట్టిండు, అప్పుడు వచ్చింది రోషం. ఈట పొడితే చచ్చిపోతాడు, సౌలుని చంపాలంటే చంపేస్తాడు. కానీ అక్కడ రాలేదు రోషం వచ్చింది. ఫిలిస్తీయుడు తిడితే కోపం వచ్చింది, ఇశ్రాయేలు దేవుణ్ణి దూషిస్తూ ఉంటే కోపం వచ్చింది, ఆయన ప్రజలంటే కోపం వచ్చింది. కానీ ఆయన అంటే మనకి ఎప్పుడు కోపం? మనకి ఎప్పుడు వస్తుంది ఆ కోపం? అసలు మనకి ఎందుకు వస్తుంది? నన్ను అంత మాట అంటాడా? యేసుప్రభునే ఇంత మాట్లాడినారు, ఆయన నువ్వేవాడు వేసరా, ఇవాళ ఉంటావు రేపు పోతావు. హృదయానుసారినే ఇన్ని మాట్లాడినారు, నిన్నెవడంటే నువ్వు అది పెద్ద పట్టించుకోవాల్సినంత ఏంటి అవసరమైంది? రోషం వస్తే ఆయన నామాన్ని దూషిస్తే మనకు రోషం రావాలి. హల్లెలూయా. ఇకపోతే డబ్బు, మందిరం మీద ఉన్న మక్కువ చేత డబ్బులన్నింటినీ, మీ సంపాదన ఎటుపోతుందబ్బా? దశంభాగం ఇచ్చే పెద్ద దేశాన్ని ఉద్ధరిస్తున్నట్టున్నది. దొంగలు గారు అంతవరకే, మీరు బుద్ధిమంతులు అయితే గారు, దొంగలైతే కాదు. దొంగతనం చేయనోడల్లా ప్రజాసేవ చేస్తున్నట్టేనా? ఆలోచన చేయండి. దేశ సేవ చేసినట్టేనా దొంగతనం చేయకపోతే? దేవుని సేవ అంటే దొంగతనం చేస్తాం కదా, మినిమం అది. ఆ తర్వాత నా కత్తి చేత, బలము చేత సంపాదించిన దాంట్లో మేజర్ నేను ఇచ్చా. ఎప్పుడైనా ఎట్లుండాలంటే, ఇదిగో నాది, నువ్వేమిస్తావు అనాలి. దావీదు పద్ధతి అది. అనడం లేదా? ఇదిగో నాది, ఇది మీరేమన్నా తీసుకొస్తే తీసుకురండి. ఇదేమీ లేదు, మొత్తం వెనకబెట్టి దేవుడు గాడ్ బ్లెస్ యూ, మిమ్మల్ని దీవిస్తాడు, తీసిరా. యాని తెస్తారా? ఎవడు తెస్తాడు? నువ్వు దీ ఫస్ట్, అందరం తెమ్మని. హృదయానుసారి చేసినటువంటి పని ఇది. ఇప్పటికి నేనైనా, మా తమ్ముడైనా, మా అక్క బావైనా మేము మినిమం 40-50% పైన ఉన్నాం. దేవుడు మాకు ఇచ్చే రూపాయల్లో దేవుని సేవ కోసం ఖర్చు పెట్టి నెలకు ₹1,00,000 నార్త్ ఇండియా పంపుతాం. నేను ఎప్పుడు వెళ్ళినా, సెమినార్ ఎక్కడికి పెట్టినా 4-5 లక్షలు నార్త్లో అవుతాయి. మా తమ్ముడికి ఫోన్ చేస్తారు, డబ్బులు లేవు, ఒక 4 లక్షలు 5 లక్షలు ఏంటి, 5 నిమిషాలు వేస్తాడు. ఆడేమైనా కనపడతారా? అక్కడికి వచ్చి ప్రసంగం చేస్తారా? ప్రసంగం చేయక్కర్లా, అది దేవుని పని.
హల్లెలూయా. ఇప్పుడు నల్గొండలో ఒక మందిరం కడుతున్నా. మా తమ్ముడు జమేష్ ఎప్పుడో 2006లో కొన్న స్థలం రేటు పెరిగి ఇప్పుడు 80 లక్షలు. అది అమ్మి తెచ్చి నాకు ఇచ్చి మందిరం కట్టుకోమని చెప్పిండు. హల్లెలూయా. ఇప్పుడు మేము కడుతున్న స్థలం 80 లక్షల వాల్యూ. అది మా తమ్ముడిది. వాడు ఇచ్చేసిండు మందిరానికి. నాకే కాదు చాలామందికి ఇచ్చాడు. నాకే లాస్ట్ ఇచ్చాడు. ఇది తెలుసా? మీ అన్నని ఇచ్చాడు అనుకునేవారు, చాలామందికి ఇచ్చాడు. సరిగ్గా తెలుసుకోండి. మా వాడు చాలామందికి ఇచ్చాడు. అంటే అవన్నీ మేమే దాచుకుంటే మాకు ఎన్ని డబ్బులు ఉంటాయి? ఈ పాటికి హెలికాప్టర్ కొంత. హెలికాప్టర్తో పరలోకం పోలేమండి. మన ధనం పరలోకంలో దాచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దావీదుకి మక్కువ ఉంది మందిరం మీద. మనకి ఏముంది ఇంటి మీద? ఒక గుంటూరులో పాస్టర్ గారు నన్ను ఎవడైనా రెండోసారి పిలవడు. కృపదానం కూడా అంతే, మళ్ళీ పిలుస్తాడు పిలవడు, డౌటే. గుంటూరులో మీటింగ్, ఐఎఫ్జే మీటింగ్ అయితే ప్రార్థన పోతే ఓ పాస్టర్ గారు చర్చలు ఒకటే ప్రార్థన చేస్తాను. మరి వాళ్ళు ఇంట్లో చేస్తారో చేయలేని బయటకి వంటి గట్టిగా చేస్తారులే. గట్టిగా మళ్ళీ 40 నిమిషాలు చేశాడు. ఏమో ఎవడు వెనక ముందు ఎవడు చేయొద్దా, ఇదే చేసుకుంటూ పోతే 40 నిమిషాలు ప్రార్థన చేశాడు. గట్టిగా ఏడ్చాడు. అందులో కాశ్మీర్ ఉంది, కన్యాకుమారి ఉంది, మణిపూర్ ఉంది, ఏ పూర్ లేదు, అన్ని పూర్లు ఉన్నాయి. మొత్తం అన్నిటి గురించి ప్రార్థన చేశాడు. ఆమెను అన్నాక, సార్ ఇవన్నీ గట్టి తెలుసా? నాకు తెలుసు బ్రదర్, మనోళ్ళు ఉన్నారు, సమాచారం నాకు తెలుసుది, అందుకే ప్రార్థన చేస్తాను. మనోడు ఉన్నాడంటూ సమాచారం ఇప్పుడు 100 రూపాయలు పంపామన్నా, పంపలేదన్న. నీకెందుకే జేబీఎల్ అన్న. అక్కడ ఇల్లు లేక తగలడిందని తెలుసు, జైల్లోకి వెళ్ళారని తెలుసు, యవన సేవకులు చంపేస్తే విధవలు అయిపోయారని తెలుసు, పిల్లలు అనాథలు అయ్యారని తెలుసు, వాడు మందిరాలు కాల్చారని తెలుసు. ఏడ్చుకుంటే యాక్టింగ్ ప్రార్థన చేస్తే ఎప్పుడన్నా 1000 రూపాయలు పంపినవా అన్న. మరి నీకు ఇంత సమాచారం తెలిసి ₹1 ఆడికి ఇవ్వకుండా నీకు పిఓపి, జేబీఎల్, నీ ఇంట్లో సోఫాలు అవసరమా? బైబిల్లో ఏముందిగా, తెలియని వాడికి పాపం లేదండి, తెలిసినోడికే. మీకు తెలిసి మీ ₹1 తెలియదుగా, ఖచ్చితంగా వచ్చేస్తుంది. అలాగ ఉంటారండి. ప్రార్థన ఏం చేసినావు 40 నిమిషాలు? ఎందుకు చేస్తున్నావు వేస్ట్గా? ఆ దినమునకు కావాల్సిన ఇవ్వకుండా అని బైబిల్లో ఉంది. ఇప్పటికి నేను ఎన్నిసార్లు వెళ్తున్నా, మణిపూర్ వెళ్ళినప్పుడు లక్షలు వస్తున్నాం. మేము మా సంఘాలు, మా తమ్ముడు లాస్ట్లో మా వాడికి ఫోన్ చేస్తారే ఇంకా తగ్గిన డబ్బులు అంటే వేసేస్తాడంతే. మ్యాక్సిమం నేనే చేసుకుంటాను, నాకేమైనా తక్కువ పడియా? ఈ రోజు వరకు కూడా ఎందుకు ఏంటి అండవు, రే ఒక 4 లక్షలు అంట, నేను నార్త్ వెళ్తున్నా, 4 లక్షలు ₹1,00,000 పలానా పని చేయి అని మా తమ్ముడికి చెప్తే ఇప్పటికి కూడా ఒక్కసారి అటు ఇటు అంటానికి లేదు. ఎందుకని? నేనేం చేస్తానని వాడికి తెలుసు, వాడేం చేస్తాడో నాకు తెలుసు. అందుకని ఆయన ఏమన్నానంటే తోలు తెస్తాను నేను. ఆడు ఏం చేస్తున్నా అది మీకు ఎప్పుడు తెలుసా? జపాన్ నాకు చిన్నప్పుడు నీకు తెలుసు. మీకేం తెలుసు? మధ్యలో వచ్చిన వాడు మాట్లాడితే ఎట్లా అని పేగ బిస్కాలనిపిస్తుంది నాకు. ఆడికేం తెలుసు మా తమ్ముడి గురించి? అంత ధైర్యం ఉంటే ఎదురు వచ్చి మాట్లాడచ్చుగా. నువ్వు అన్నదంతా కరెక్టే, నీకు ఆధారాలు ఉన్నాయా? పట్టుకురా, నేను పిలువు, నేను వస్తా మీటికి రా, నీ ఆధారం ఎందుకు చూద్దాం. తెలవకుండా లేని మాట పుట్టించేవాడు శాపగ్రస్తుడు. జఫన్యా మీద కాదు, పనోడి మీద కాదు, ఎవడి మీద కూడా లేని మాట అసలు పలకనే. నీకేం తెలుసా? అసలు మనకేం ఆధారం ఉంది? అట్లా అనకూడదు. దావీదుకి సమాచారం లేని మాట కాదండి, కళ్ళ ముందే ఓడిపోయినాడు, కళ్ళ ముందే దయ్యాలు పడుతున్నాయి, ఈయనే దయ్యాలు తీస్తాడు. అయినా సరే దేవుని చేత అభిషేకించబడినవాడని ఒక్క మాట అనేవాడు కాదు, నా ఏలినవాడ రాజా, ఈ మాటకి తగ్గింది అసలు లేనే లేదు. తన సంపాదన అంతట్లో కూడా మందిరానికి ఇచ్చాడు. ఇలాంటి దావీదు ఇంత చేసిన ప్రార్థనా జీవితం ఉంది కదా. ఎలా ఉంది తెలుసా? 55వ కీర్తనలో ఉంటుంది, 119లో ఉంటుంది. ఏమని? దినమునకు 3 సార్లు ప్రార్థన చేస్తున్నట్ట. 55లో 119లో 7 సార్లు దేవుణ్ణి పనిపాట లేకనా అట్లా స్తుతించేటువంటి వాడు దావీదు. కనుక ఈ రోజున మీరు నేను కూడా నిజంగా దేవుని చేత హెచ్చించబడాలంటే నెంబర్ 1 ఏం చేయాలా? మనం ఏం చేయాలా? తండ్రి పని మీద ఉండాలా. మీకు నచ్చిన పని మీద కాదు. యోహాను సువార్త 17:4 యేసు ప్రభు స్వయంగా చెప్పింది ఏంటంటే, చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్ణం చేసి దేవుని తండ్రిని మహింపరిచితిని. దేవునికి మహిమ ఎప్పుడు వస్తుందంట? చేయుటకు మనకి అప్పగించిన పని, నచ్చిన పని చేస్తే దేవునికి మహిమ రాదు. నేను వెళ్ళి సువార్త ప్రకటిస్తాను, నార్త్ ఇండియా వెళ్ళిపోతాను అనుకో, నీకు దేవునికి ఏమి రాదు, నీకు తృప్తి.
నేను వెళ్ళి బీదలకి బట్టలు ఇస్తానంటే నువ్వెందుకు ఇస్తావా? ఎందుకు చెప్పిన పని చేయి. నాకు దేవుడు చెప్పాడు. ఇలాగే మీ ఊళ్ళో మా డాడీ చర్చిలో ఒక పల్లెటూరులో కోతలు డైలీ లేబర్ చేసుకునే ఒక అమ్మాయికి దేవుడు మా ప్రవచనం ద్వారా చెప్పాడు. అప్పుడు నేను చర్చిలో కూడా లేను, నేను హైదరాబాద్లో చదువుకుంటున్నా. మా మమ్మీ డాడీ చెప్పారు నాకు, అరే దేవుడు నీ గురించి పలానా అమ్మాయికి ప్రవచన రీతిగా చెప్పాడు, నువ్వు హిందీ వాళ్ళ మధ్యలో చేయాలని. అది నేను కూడా వినలే. మా మమ్మీ చెప్పింది మమ్మీ డాడీ విన్నారు, నాకు చెప్పారు. 2008 నుంచి నేటి వరకు నాన్ స్టాప్గా నార్త్ ఇండియా ప్రతి నెల వెళ్ళి పరిచయం చేస్తున్నాను. అది దేవుని మాట. నాకెవడు ఛాయ్ కూడా ఇవ్వడం, ఏమో ఇదే ఛాయ్ ఇవ్వరు, మర్యాద లేదు, డబ్బులు ఇరు, ఏమీ అసలు గౌరవం లేదు, మనకి ఇదేంత లేదని చెప్పి ఇక్కడ కోటాలకు వచ్చుకొని తిరుగుతున్నాను అనుకో. ఇక్కడ అందరూ అన్నం పెడతారు, డబ్బులు ఇస్తారు, అన్నీ ఇస్తారు, మరి అక్కడ ఎవడెత్తాడు? కానీ ఇది కాదుగా ఆయన అప్పగించిన పని. ఆ పని చేస్తేనే దేవునికి మహిమ వస్తుంది. దేవుడికి ఎంత చేసినని దేవుడు లాస్ట్గా చేశాడా? తన గొర్రెల మీద, మనుషుల మీద దావీదును నియమించాడట. హల్లెలూయా. నిన్ను అధిపతిగా, నాయకునిగా, రాజుగా దేవుడే నియమించాలంటే నువ్వు తల్లిదండ్రుల మీద, పెద్దల పని మీద ఉండాలి. రెండోది, రోషం వస్తే పర్సనల్ కంటే రాకూడదు. దేవుని సైన్యాన్ని, దేవుని బిడ్డల్ని, సంఘాన్ని, దైవజనుడు అంటే మనకి రోషం రావాలి. మూడవదిగా మన పెద్దోళ్ళు ఎంత తక్కువ ఏమైనా సరే వాళ్ళని పొరపాటున మనసులో కూడా ఏమనుకోవద్దు. ఏలినవాడ రాజా అనే మాట్లాడాలి. జనాలు 10,000 1000 అంటే రెచ్చిపోకూడదు. కొంతమంది బాగానే ఉంటే ఎవడో రెచ్చగొడితే దావీదు రెచ్చిపోవాలి. ఆడెంత 10,000 అన్నా ఈ పట్టించుకోవాలి. వీడు 10,000 అన్నా 1000 అని ఈయన మటుకు నాకు రాజే అనుకున్నాడు. హల్లెలూయా. తర్వాత తన కష్టం అంతటి చేత మందిరం మీద ఉన్న మక్కువ చేత ఖర్చు పెట్టాడు. ఇక లాస్ట్ ప్రార్థన ఒక్కటి చదివి ముగిద్దాం. ఇవన్నీ చదవద్దు కానీ లాస్ట్ ప్రార్థించుదాం. 7వ అధ్యాయం 2 సమూయేలు గ్రంథం 2వ గ్రంథం 7వ అధ్యాయం 25-26. నీ దాసుడనైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు. నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారముగా ఈ ఘనకార్యములను జరిగించి నీ దాసుడునకు నాకు దీన్ని తెలియజేసిదివి. సార్ 25-26 25-26 చదవండి. రెండవ నీ దాసుడునకు నన్ను గూర్చియు నా కుటుంబమును గూర్చియు నీవు సెలవిచ్చిన మాట ఎన్నటికి నిలుచున్నట్లు దృఢపరిచి సైన్యములకు అధిపతి అని యెహోవా ఇశ్రాయేలీయులకు దేవుడై ఉన్నాడను మాట చేత నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లును నీ దాసుడునైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడినట్లును నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన ఏంటి? నా కుటుంబం నీ సన్నిధిలో స్థిరపరచబడాలి. కృపాదానం ఏం ప్రార్థన చేయాలి? ఈ సంఘం మా అబ్బాయికి రావాలి, అమ్మాయికి రావాలి, ఇట్ట కాదు. ఆడేడదా ఉండదు. నా కొడుకు, నా బిడ్డ, నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలి. మీకు ఒక విషయం చెప్పనా? మా డాడీ కట్టిన సంఘంలో నేను లేను, మా తమ్ముడు లేడు, మా అక్క లేదు, ఎవరు లేరు. అది వేరే వాళ్ళకి ఇచ్చాడు డాడీ. దేవుడు మా తమ్ముడిని విశాఖపట్నం పొమ్మంటే డాడీ అన్నాడు, ఇంత సొంత బిల్డింగ్లు, సొంత ఆస్తులు ఎవరు చూస్తాడు రయ్యా అని అన్న. మా డాడీ అనలే, ఎందుకంటే డాడీ బైబిల్ చదువుకున్నాడు కాబట్టి. దేవుడు ఎక్కడ పిలితే అక్కడ. నేను నల్లకుండా వచ్చా, ఎవడు వీడు, ఆడులేడు, వీడు లేడు, ఏం చేసుకోవాలి అన్నాడా అలా. అది ఇంకోటికి ఇచ్చాడు. అవసరమైతే మమ్మీ డాడీ పోయి మా తమ్ముడికి దగ్గర కొన్ని రోజులు సహకారులుగా ఉండేవాళ్ళు, ఇక్కడ నా దగ్గరకు వచ్చి ఉండేవాళ్ళు. కానీ దేవుని పిలుపుని మటుకు వాళ్ళు ఎప్పుడు క్వశ్చన్ చేయలే. మేము మా తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకున్నాం కనుక చిన్నప్పటి నుంచి నా కొడుక్కి నేర్పా, అరే నేను సేవకు సమర్పించావరా, నల్గొండ నీది కాదు, విశాఖపట్నం నీది కాదు. దేవుడు ఎక్కడ పంపిస్తే ఒకవేళ ఇది ఇస్తాడా, ఎలా కొడతాడా మనకు సంబంధం లేదు. ఎక్కడ ఇస్తే ఇవ్వచ్చు, పంపిస్తే ఆ పునాది చిన్నప్పటి నుంచి వేసాం కనుక ఇప్పుడు దేవుడి గురించి మన సన్నిధిలో ఎంత సంపాదించినా మా సింహాసనం మాకు కావాలి, మా నెక్స్ట్ మా పిల్లలకు కావాలి, ఒరే నువ్వే కావాలి రాజు అనుకున్న సౌలు కొడుకులు చచ్చిపోయారు ఒక రోజున.
సింహాసనం గురించి, రాజ్యం గురించి పట్టించుకోకుండా నీ సన్నిధిలో నా కుటుంబం ఉండాలనుకున్న వానికి సింహాసనం శాశ్వత కాలానికి దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. నువ్వేం కోరుకుంటున్నావు అబ్బా? మీ పిల్లల ఉద్యోగాల, ఆస్తుల, మంచి భవిష్యత్తు, ఇవన్నీ ఉంటే అలాగే భూ సంబంధమైన కోరుకున్నటువంటి సౌలు పిల్లలకు కానీ ఏమి దక్కల. కానీ పర సంబంధమైనది కోరుకున్నాడు, దేవుని సన్నిధిని కోరుకున్నందుకు ఆ సన్నిధితో పాటు సింహాసనంలో ఒకడు ఉండక తప్పడని దేవుడు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. మీ కుటుంబానికి పిల్లల కొరకు కోరుకోవాలి. 30 ఏళ్లకే రాజ్యం మీద కూర్చొని 40 ఏళ్ళు పరిపాలించిన వాడి లైఫ్ స్టైల్ ఎలా ఉంది? నెంబర్ 1, తండ్రి పని మీద ఉన్నాడు. రోషం వస్తే దేవుని సైన్యాన్ని దూషిస్తూ పర్సనల్ కంటే రాలే. 3వదిగా పెద్దోళ్ళని వాళ్ళు ఫెయిల్యూర్ అయినా సరే ఏలినవాడా రాజా అన్నాడు, కానీ జనాల జేజేలను బట్టి ఎప్పుడు తన అభిప్రాయాన్ని మార్చుకోవాలి. 4వదిగా కష్టపడి సంపాదించిన డబ్బంతా కూడా మేజర్ శాతం మందిరానికే ఇచ్చాడు. లాస్ట్లో ప్రార్థన, నా తర్వాత నా కొడుకు అనుకోలేదు, కానీ అవన్నీ కాదు, నీ సన్నిధి ఉంటే చాలా. మన కుటుంబాల కోసం కూడా మనం అదే ప్రార్థన చేయాలి. ఎన్ని ఉన్నా సరే మా పిల్లలు మేము నీ సన్నిధిలో ఉండాలి. అట్టి కృప మాకు దయచేయమంటే దావీదుని దీవించిన దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని కూడా దీవిస్తాడు. హల్లెలూయా. కనుక ఉత్తమమైన చేద్దాం, మనం దీవించబడదాం, ఒక తరానికి కూడా దీవెనకరంగా ఉందాం. దేవుడి మాటలు దీవించగాక. ఆమేన్. మంచిది. ఇంతవరకు దైవ సేవకులు మన మధ్యలో దేవుని వాక్య పరిచయం చేశారు. వారికి హృదయపూర్వకమైన వందనాలు. మరలా వారు మధ్యాహ్న కాల సమయంలో కూడా సేవకుల కూడికలో మాట్లాడబోతున్నారు. మరలా రాత్రికాల సమయంలో కూడా సెమీ క్రిస్మస్ ఆరాధనలో వారు మాట్లాడబోతున్నారు. కనుక ఈ సమయంలో మనం అందరం కూడా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేశాక మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం మనం ఏం చేయాలో అవన్నీ చేసుకుందాం. కనుక దైవ సేవకుల కొరకు, అలాగే అయ్యగారు వాళ్ళ కొరకు నిత్యం మనం ప్రార్థన చేస్తూనే ఉంటాం. జపాన్ శాస్త్రి అయ్యగారు అన్నగారిని కూడా చెప్పాను. మంచిది. ఈ సమయంలో అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని మోకాలు వేయగలిగిన వారు వేసి ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. దావీదును దేవుడు హెచ్చించినట్లుగానే, దావీదును దేవుడు అలాగే పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు అనుగ్రహించినట్లుగానే ప్రభు కృప చూపే దేవుడు, ప్రభు మనలను కూడా హెచ్చించే దేవుడు. మౌనముగా ఉండక నోరు తెరిచి దావీదు ఏం చేశాడో దానికి హెచ్చించడానికి గల కారణాలు ఏమిటో దైవ సేవకుల ద్వారా దేవుడు మాట్లాడిన మాటలను బట్టి మనము అలాగే ఉన్నామా లేమని ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. అలాగే తండ్రి పని మీద ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు కూడా తండ్రి పని మీదనే ఉన్నాడు. మనము కూడా తండ్రి పని మీద, దేవుని పని మీద ఉండాలి. మనకెన్ని పనులున్నా దేవుని పనే ప్రాముఖ్యమని, దేవుని పని మీద ఉంటే అది ఎక్కడక్కడ కూడా దేవుడు దాన్ని బట్టి సంతోషిస్తారని దైవ సేవకుల ద్వారా, దేవుని వాక్యం ద్వారా మనం విన్నాము. అలాగే రోషము కలిగి ఉన్నాడు. దేవుని అంటే రోషము కలిగి, దేవుని జనాంగమునంటే దావీదు రోషము కలిగి ఉన్నాడు. మనము కూడా మనలనంటే కాదు, అలాగే మనము కుటుంబంలో ఉన్న విషయాలను బట్టి కాదు రోషము, దేవుని బట్టి, దేవుని జనాంగాన్ని బట్టి, అలాగే దేవుని బిడ్డలను బట్టి మనం రోషము కలిగి ఉండాలని, అలాగే గౌరవించేవాడిగా తనకి ఎంత కీడు చేస్తున్నా కానీ అలాగే ఏలినవాడ అన్నాడు, గౌరవించేవాడిగా ఉన్నాడు. ఆ కృప నాకు ఇవ్వండి ప్రభు. ఆ రీతిగా నేను ఉండటానికి మీరు సహాయం చేయండి నాయన. దావీదు చరిత్ర మా ముందుంచారు నాయన. మమ్మలను, మా కుటుంబాలను కూడా మీరు హెచ్చించే దేవుడువే నాయన. మమ్మలను, మా కుటుంబాలను కూడా ఆశీర్వదించే దేవుడువే నాయన. అయ్యా, తన కష్టార్జితం అంతా కూడా మందిర విషయంలో నాయన, అయ్యా అదిగో మందిరం కట్టే విషయంలో నాయన సమకూర్చాడు నాయన. మందిరమునకు వచ్చిన మక్కువ దావీదులో ఉంది ప్రభువా. ఆ కృప మాకు ఇవ్వండి నాయన, కృపనివ్వండి అయ్యా. తాను తన కుటుంబముని సన్నిధిలో ఉండాలనుకున్నాడు. ఎక్కడెక్కడో ఉండాలనుకోలేదు, కానీ మీ సన్నిధిలో ఉండాలనుకున్నాడు నాయన. ఆ రీతిగా మేము ఉండాలి నాయన, ఆ రీతిగా మేము ఉండాలని ఒకసారి ఎత్తబడిన వాక్యం మన హృదయాల్లో దేవుడి నీరు కట్టి ఫలింప చేయలాగన 2 చేతులెత్తి ఒకసారి హృదయపూర్వకంగా స్తుతులు చెల్లిస్తూ వాక్యాన్ని ప్రభువాదిగా తండ్రి మేము అన్వయించుకుంటూ ఉండగా వాక్యమును క్రియలలో ప్రభు మేము నడుచుటకు మాకు కృపనివ్వండి నాయన. ఆ రీతిగా మేము సిద్ధపడుటకు కృపనివ్వండి నాయన అని ప్రార్థన చేసుకుందాం. దైవ సేవకులు కరుణాకర్
అన్నయ్య గారు ప్రార్థన చేస్తూ ఉండగా ఏకీభించుదాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలు. జీవం కలిగిన మా గొప్ప దేవా, మీ శక్తి కలిగిన నామంలో నాయనా, ఈ 40 దినాలుగా దేవుని సన్నిధిలో సంఘం అంతా కలిసి, నీ సేవకులు కలిసి ఉపవసించి ప్రార్థించటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నేను స్తుతిస్తున్నా. ఈ ఉపవాస కూడికల ముగింపులో నీ దాసులు నాయనా తండ్రి